వైసీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ ముస్తఫాకు భారీ షాక్. కిడ్నాప్ కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అసలు ఈ కేసు ఎలా మొదలైంది? గుజరాత్లో అరెస్ట్ వరకు ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత షేక్ ముస్తఫా కిడ్నాప్ కేసులో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆయనతో పాటు ఆయన కుమారుడు బషీర్కు కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏలూరు జిల్లా కొయ్యలగూడ ప్రాంతానికి చెందిన ఒక పొగాకు వ్యాపారి గతంలో ముస్తఫాకు చెందిన గోదాంకు తన పంటను విక్రయించేవారు. అయితే ఇటీవల వ్యాపార పరిస్థితులు, ధరల మార్పు కారణంగా ఆయన మరో కంపెనీకి పొగాకు విక్రయించడం ప్రారంభించినట్లు సమాచారం. ఈ వ్యాపారం లావాదేవీలకు సంబంధించిన విభేదాల నేపథ్యంలో ఆ వ్యాపారి కుమారుణ్ణి గుంటూరు వైపు వస్తున్న సమయంలో వాహనంతో సహా అడ్డుగట్టి కిడ్నాప్ చేశారంటూ బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం బాధితుడు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు ఫోన్ చేసినప్పుడు తనకు రావాల్సిన డబ్బులు చెల్లించిన తర్వాతే కుమారుణ్ణి తీసుకెళ్లాలని బెదిరించినట్లు ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, ఇతర సమాచారం ఆధారంగా ముస్తఫా ఆయన కుమారుడు గుజరాత్లో ఉన్నట్టు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత ప్రత్యేక బృందం గుజరాత్కి వెళ్లి వారిద్దరిని అదుపులోకి తీసుకుని నూజివీడుకు తరలించింది. అక్కడ కోర్టు ముందు హాజరుపరచగా వాదనలు విన్న న్యాయస్థానం ఇద్దరికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం వారిని నెల్లూరు సబ్ జైలుకి తరలించినట్లు సమాచారం. ఇక ఈ కేసుకి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. కిడ్నాప్ ఆరోపణలు వెనుక ఉన్న పూర్తి వివరాలు, వ్యాపార లావాదేవీల అంశాలు, ఇతర సంబంధిత విషయాలపై పోలీసులు మరింత విచారణ నిర్వహిస్తున్నారు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కోర్టు రిమాండ్ విధించడం అనేది కేసు విచారణలో భాగమైన న్యాయ ప్రక్రియ మాత్రమే. తుది తీర్పు వెలువడే వరకు ఆరోపణలు కోర్టులో నిరూపించబడాల్సి ఉంటుంది. ఈ కేసులో మరిన్ని వివరాలు, దర్యాప్తు పురోగతిపై అధికార సమాచారం వెలువడే అవకాశం ఉంది.